హాయ్ అందరికీ. లోహితాష్కి రీసెంట్గా సూపర్ టాలెంటెడ్ కిడ్ అని చెప్పి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళ దగ్గర నుంచి ఒక రికగ్నైజేషన్ అవార్డు అనేది ఒకటి వచ్చింది. దానికి రిలేటెడ్ వీడియో నేను అందరితో మీతో షేర్ చేసుకున్నాను ఆల్రెడీ. వాళ్ళు వాళ్ళ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశారు. అదంతా వన్ డే ప్రాసెస్ అయితే కాదు. వాడి ఏజ్కి వాడు కొంచెం అన్నీ చెప్తున్నాడు అనిపించి నాకు వాడికి ఒక రికగ్నైజేషన్ ఉంటే బాగుండిద్ది అని ఇంట్లో మాట్లాడి అప్లై చేశాము. వాళ్ళు కూడా 3 to 4 months వాటికి సంబంధించి వెరిఫికేషన్స్ అవన్నీ చేసి ఆ పంపించిన వీడియోస్ రా కాపీస్ చెక్ చేసి వాడు నిజంగానే టాలెంటెడ్ ఉన్నాడు కాబట్టి వాడికి ఆ అవార్డు ఇచ్చారు. 2.2 months నుంచే చెప్పటం, వాడికి ఇంట్రెస్ట్ ఉన్నాయని రిపీట్ చేయడం, దాని గురించి డీటెయిల్స్ అని నేను ఆ వీడియోలో చెప్పాను. ఏదో కూర్చోబెట్టి రుబ్బించడం అట్లా ఏం లేదు. ఆడుకునేటప్పుడు జస్ట్ ఒక బుక్ లాగా కానీ ఏదైనా రిపీట్ చేస్తూ రైమ్స్, శ్లోకాలు వాడి చేత చెప్పించడం అట్లా చేస్తున్నాను. నేననే కాదు, ఇంట్లో ఎవరైనా సరే వాడికి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అన్నీ చేసేది. ఊరిక కూర్చొని ఏదో వెనకబడి చేసింది అయితే కాదు. ఇప్పుడు వాడికి 2.6 or 2.7 ఒక ఏజ్, 3rd year కంప్లీట్ అవుతుంది కొన్ని నెలల్లో. నేషనల్ యాంథమ్, వందే మాత్రం, మా తెలుగు తల్లి అండ్ వీక్స్, సండేస్, మండే, తెలుగు, హిందీ, తెలుగు, ఇంగ్లీష్లో చెప్తాడు. నెంబర్స్ రిపీట్ చేయించకపోయేసరికి కొన్ని మర్చిపోయాడు కూడా. ఆ వీడియోలో చూపించినవి అన్నీ కూడా ఇప్పుడు గుర్తున్నాయనే నమ్మకం కూడా లేదు. బట్ హీ వాజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ వెహికల్స్. అది మాత్రం పక్క. ఏ వెహికల్ కనిపించినా అవి మాత్రం మర్చిపోవట్లేదు. దానికి సంబంధించి వాళ్ళు ఒక 2 మొమెంటోస్, సర్టిఫికేట్స్, మౌస్ ప్యాడ్, ఒక కీ చైన్, ఒక మెడల్ పంపించారు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్ళు. అవి మీతో షేర్ చేసుకుందామని చెప్పి, అసలు ఇవి అవన్నీ ఏంటి ఇంకా పూర్తిగా తెలియని వాళ్ళు వీడియో చూడని వాళ్ళు ఉంటారని ఒకసారి చెప్తున్నాను అంతే. ఫొటోస్ అవన్నీ అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో పెండింగ్లో. అండ్ ఈ ఇయర్లో 2026లో వాళ్ళు స్టేజ్ మీద రికగ్నైజేషన్ ఉంటుందని చెప్పారు. అది అఫీషియల్గా కన్ఫర్మ్ అయితేనే చెప్తామని కూడా చెప్పారు. అది ఎంతవరకు జరుగుతుందో తెలియదు. ఇఫ్ హ్యాపన్స్ అది కూడా మీతో షేర్ చేసుకుంటాను పక్కాగా. అండ్ అగైన్ చిన్నప్పుడు మంత్స్ బేబీగా ఉన్నప్పుడు వాడికి చాలా ట్రై చేసాం ఫ్లాష్ కార్డ్స్ చూపించడానికి. నేను అస్సలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అప్పుడే కొంచెం చేసుంటే అప్పుడే నేను ఏదో ఒకటి ట్రై చేసేదాన్ని. ఆ ఫ్లాష్ కార్డ్స్ చూపిస్తుంటే పక్కకి విసిరేసేవాడు, లేకపోతే నలిపేసేవాడు. సో వాడికి ఎప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నది నేను గమనించుకొని చేసిందే కానీ పర్టికులర్గా గుప్పింది అయితే ఏం కాదు. ఏదైనా సరే స్టడీస్ అయినా, గేమ్స్ అయినా, యాక్టివిటీస్ అయినా వాళ్ళకి నచ్చితేనే, లేకపోతే వాళ్ళకి నచ్చేలా మనం చేయగలిగితేనే జరుగుతుంది. అది నేను ఒక న్యూ పేరెంట్గా అబ్జర్వ్ చేసింది. ఇవన్నీ తర్వాత గుర్తుంటే లేదో కూడా తెలియదు. వాళ్ళని ఎట్లా, మన పేరెంట్స్ మనల్ని ఎలా పెంచారో వీళ్ళని మనం ఎలా పెంచుతామో. జెన్జీ కిడ్స్, నెక్స్ట్ ఆల్ఫా జెన్జీ కిడ్స్, ఏవో కొత్త పేర్లు వస్తున్నాయి. దేవుడు మనకి ఇంకొంచెం శక్తిని, తెలివితేటలు ఇవ్వాలి వీళ్ళని మేనేజ్ చేయాలంటే. సో జస్ట్ వాంట్ టు షేర్ యూ దోస్ థింగ్స్. థ్యాంక్ యూ.